ఒక రాజు శత్రువుల ముందు తలవంచలేదు. చావు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అతని శరీరాన్ని హింసించారు, కానీ అని ఆత్మను కాదు. మహారాష్ట్ర గర్వం, హిందూ సామ్రాజ్య రక్షకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి మీకు తెలుసా? 1657 మే 14న మహారాష్ట్రలోని పురందర్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడిగా శంభాజీ మహారాజ్ గారు జన్మించారు. చిన్న వయసులోనే సాంస్కృత్యం, యుద్ధ విద్య, రాజకీయాలు నేర్చుకున్నారు. కేవలం 9 ఏళ్లకే ముఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచే ధైర్యం చూపించారు. శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్య బాధ్యతలు అతని భుజాలపై పడ్డాయి. శంభాజీ మహారాజ్ కేవలం రాజు కాదు, అసలైన యోధుడు. అతను 120కి పైగా యుద్ధాల్లో పాల్గొన్నాడని చెబుతారు. కానీ ఒక్క యుద్ధంలోనూ కూడా ఓడిపోలేదు. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశాన్ని మొత్తం తన ఆధీనంలో తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అతను ముందున్నది శంభాజీ మహారాజ్ గారు. మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడేందుకు అతను రాత్రింబగళ్ళు పోరాడారు. 1689లో ఒక ద్రోహం కారణంగా శంభాజీ మహారాజ్‌ను మొఘల్స్ పట్టుకున్నారు. ఔరంగజేబ్ ఒకే ఒక షరతు పెట్టారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలు కాపాడుతాను అని. కానీ శంభాజీ మహారాజ్ గారి సమాధం ఏమిటో తెలుసా? నా ధర్మం కోసం ప్రాణం ఇస్తాను కానీ తల వంచను. ఆ తర్వాత అతనిపై అమానుష హింస జరిగింది. కళ్ళను గాయపరిచారు. శరీరాన్ని చిత్రహింసలు పెట్టారు. కానీ చివరి వరకు అతను హరహర మహాదేవ్ అని గర్జిస్తూనే చెబుతారు. అలాంటి వీరుడిని 1689లో క్రూరంగా హత్య చేశారు. శంభాజీ మహారాజ్ గారు మరణించారు. కానీ అతని ధైర్యం కాదు, అతని త్యాగం వల్లే మరాఠా సామ్రాజ్యం నిలబడింది. తర్వాత అదే మరాఠాలు మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనం పరిచారు. ఈరోజు కూడా భారతదేశంలో లక్షలాది మంది శంభాజీ మహారాజ్‌ను ధర్మవీరుడిగా గౌరవిస్తారు. అతను మనకు నేర్పింది ఒకటే, ప్రాణం పోయినా స్వాభిమానం పోకూడదు అని. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.